హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నెత్తళ్ళు, ఎండు నెత్తళ్ళు తర్వాత ఎగ్ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది ఎండు నెత్తళ్ళు ఎగ్ కర్రీ కాంబినేషను. ఫస్ట్ వచ్చేసి నెత్తళ్ళు తీసుకోవాలి. నెత్తళ్ళు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న నెత్తల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నెత్తల్ని. ఈ విధంగా ఫ్రై చేసుకున్న నెత్తల్ని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్టు, హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకొని ఉడికించుకున్న గుడ్లు, మనం ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అదే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు, హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ విధంగా 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయినప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి, 2 ఇంచుల అల్లం, తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు కరివేపాకు తీసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు, 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయ్యింది. బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత అందులో మనం ఫ్రై చేసుకున్న నెత్తళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా నెత్తళ్ళు వేసుకొని కలుపుకోవాలి. నెత్తళ్ళకి మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు రసం తీసుకోవాలి. రసం తీసుకొని ఆ చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు రసం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టు చూసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి.
ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎండు నెత్తళ్ళు ఎగ్ పులుసు కర్రీ చాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. రైసు, రాగి సంకటి ఇలాంటి కాంబినేషన్తో తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. కొత్తగా వీడియో స్మాల్ రిక్వెస్ట్ అండి, కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు తర్వాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఫైనల్గా తయారైపోయిందండి ఎండు నెత్తళ్ళు ఎగ్ పులుసు కర్రీ. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.